ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఐశ్వర్య కోసం అలా చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు కదా. తను చెప్పాడని కాదు వదినా, మనకు ఆ విషయం తెలుసు కదా. సమర్థించకండి ఆ మనిషిని. సరే సరే, ముందు నువ్వు తినక్క. వద్దు జనని. ఒక పక్క నా భర్త ఈ ఇంటి తిన్నవాసాలు లెక్క పెడుతుంటే నేను ఈ ఇంటి తిండి ఎలా తినగలను? నువ్వేమైనా ఊరికే తింటున్నావా? ఇంట్లో పని చేస్తున్నావు కదక్కా. వద్దులే జనని, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే నువ్వే ఆపావు. అసలు నువ్వెందుకు వెళ్ళాలి? ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇక్కడే ఉండమంటావా? రోజు మాటలు పడమంటావా? సరే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు తినక్క. ఒక మాట చెప్తాను, మీ ఇద్దరూ ఏమనుకోకండి. మీరు మీ కంపెనీ పనులు చూసుకోండి, మా గురించి అస్సలు ఆలోచించకండి. అలాగే అక్క. ఇప్పుడు నువ్వు తిను ప్లీజ్. అక్క తిను. ఎలా ఎలా తినమంటావు జన్ని? అన్ని మాటలు పడటం కష్టమే అక్క, మాకు తెలుసు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదక్కా. నీకు మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు రావడం ఏంటి జనని? అన్నీ మంచి రోజులే. ఒళ్ళు పొగరెక్కి మంచి రోజుల నుంచి అడగొట్టుకుంటుంది మనమే. అది నిజమే వదినా. వదినా, కొంచెం తిను. నన్ను కాస్త ఒంటరిగా వదిలేస్తారా ప్లీజ్? బాబాయ్, పిన్ని అది నీకోసం పాలు తీసుకొని వస్తుంది. ఈ గదిలో ఉన్న పాలు తాగాల? తాగాలి కదా మరి. గబగబా తాగేసి పడుకో. ఓకే, గుడ్ నైట్. ఏ ఎక్కడికి? మా అమ్మ దగ్గరికి. పడుకోవాలి కదా. నువ్విక్కడే పడుకో. ఎందుకని? ఎందుకేంటి? పిన్ని బాబాయ్ దగ్గర పడుకోవా? పడుకోవచ్చు, కానీ ఏంటి కానీ అంటూ దీర్ఘాలు తీస్తూ ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ పడుకుంటే మీకు డిస్టర్బెన్స్ కదా. అలాంటిది ఏమీ లేదు. ప్రామిస్? నీకు కూడా ప్రామిస్ చేసి చెప్తారా? సరే, నేను ఇక్కడే పడుకుంటా. మా అమ్మకి చెప్పొస్తా. అవసరం లేదు, నువ్వు నా దగ్గరే ఉన్నావని మీ అమ్మకి తెలుసు. సరే అయితే పడుకుంటా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? అడుగు. అడిగాక నా మీద కోపం రాకూడదు మరి. నీ మీద కోపం వస్తుందా? రానే రాదు. అడుగు. విక్రమ్ అన్నయ్యకు ఐశ్వర్యక్క చెల్లి, ఐశ్వర్యక్కకి అపూర్వక్క చెల్లెలు, అపూర్వక్కకి నేను చెల్లెల్ని. మరి నాకు చెల్లెలేది? కనీసం తమ్ముడైనా ఉండాలి కదా. చెప్పండి, ఉండాలా లేదా? ఉండాలి. మరి ఇవ్వలేదేంటి? నాకు చెల్లినో తమ్మున్నో నువ్వే ఇవ్వాలి కదా పిన్ని. ఏం బాబాయ్, నేను అడిగింది కరెక్టా కాదా? 100% కరెక్ట్. అభి చెప్పు పిన్ని, ఇంకా నాకు చెల్లిని తమ్ముని ఎందుకు ఇవ్వలేదు? టైం అవుతుంది, పడుకోమ్మా. అంతా చెప్పు, పడుకుంటా. చూడు, రేపు స్కూల్కి వెళ్ళాలి. హలో, సమ్మర్ హాలిడేస్ పిన్ని. అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? అబ్బబ్బా, ఎన్నిసార్లు అడగాలి? బాబాయ్ నువ్వు చెప్పు. నా చేతుల్లో ఏం లేదమ్మా, అంతా మీ పిన్ని చేతుల్లోనే ఉంది. తనే చెప్పాలి. అడుగు, గట్టిగా అడుగు. అభి, ఏంటిది చిన్నపిల్లలతో? నేనేం చిన్నపిల్లని కాదు.
చూసావా ఆవలింతలు కూడా వస్తున్నాయి అంటే నిద్ర వస్తుంది అని. పడుకో అమ్మా. మరి ఆన్సర్ రేపు చెప్తాగా. గుడ్ నైట్. పడుకో. నాకు మాత్రం పెట్టకు. అభి నువ్వు పడుకో అమ్మా. అభి లైట్ ఆఫ్ చేయి. ఐక్యత పడుకుంది. మరి నాకివ్వవా? ఏమివ్వాలి? అదే ఐక్యతకిచ్చింది. అది పిల్లలకి మాత్రమే ఇస్తాను. నేను పిల్లాన్నే కదా. అభి అల్లరి చేయకుండా పడుకో. నువ్వివ్వకపోతేనే నేనిస్తాగా. చిలిపి. ఏమండి ఏమండి త్వరగా రండి. ఏంటి ఏమైంది? సరస్వతి నా ఉంగరం కనిపించడం లేదండి. ఉంగరమా? అవునండి. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడ పెట్టావో వెతుకు. రోజు స్నానానికి వెళ్తూ తీసి బెడ్ పక్కనే పెడతాను. పనంతా పూర్తి చేసుకొని వచ్చి చూస్తే లేదత్తయ్య గారు. ఎప్పుడు మా పెళ్లి సమయంలో మీ అబ్బాయి కొనిపెట్టిన ఉంగరం. అక్క మంచం పక్కన ఏమైనా పడిందేమో ఒకసారి అవునక్క, సరిగ్గా చూడక్క. చూసానే, అంతా వెతికానే. అల్మరాలో పెట్టావేమో చూడొచ్చు కదా. అంత వెతికానని చెప్తున్నాను కదా అత్తయ్య. విలువైన వస్తువులు జాగ్రత్తగా దాచాలని తెలీదా? ఇంట్లో దొంగలున్నారని తెలుసు కదా. ఇదేంట్రా కళ్యాణ్ చూస్తూ అంటావేంటి? అంటే వాడు తీశాడంటావా? నేనా మాట అన్నానా? మరి వాణ్ణి చూస్తూ అంటే దాని అర్థమేంటి? అబ్బో, ఏం మాట్లాడినా తప్పంటే ఎలాగమ్మా? మీ మాటకి అదే అర్థం వస్తుందండి. ఆహా, ఉంగరం పారేసుకుందే కాక నా మీదే చిందులేస్తున్నావా? అది కాదండి. ఏది కాదు? అయితే ఉంగరం ఏమైనట్టు? ఎవరో ఒకళ్ళు తీయకపోతే ఏమవుతుంది? అలాంటప్పుడు ఇంట్లో వాళ్లే తీసుండాలి. పోయి అందరూ తల ఓ చోట వెతకండి. వెతకండి, పదండ్రా వెతుకుదాం. ఏంటి విక్రమ్ వింతగా బిహేవ్ చేస్తున్నాడు? ఈ ఉంగరం పోవడానికి విక్రమ్కి ఏదైనా సంబంధం ఉందా, లేదా విక్రమ్ ఏదైనా తప్పు చేస్తున్నాడా? మేడం, మేడం, అయ్యో జనని, మేడం, జనని ఏమైంది? జనని ఏమైంది? తప్పు నాదే సార్. కాఫీ కప్ తన పక్కనే పెట్టి మేడంకి చెప్పలేదు. మేడం చేయి తగిలి వేడి వేడి కాఫీ చేతి మీద పడింది. ఏంటి తులసి, చూసుకోవద్దా? సారీ సార్, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. సర్లే, ఆఫీస్లో ఏదైనా ఆయింట్మెంట్ ఉందా? లేదు సార్. కనీసం కొబ్బరి నూనె లాంటిది ఏమైనా ఉందా? అది నా బ్యాగ్ లో ఉంది సార్. వెళ్ళి తీసుకురా త్వరగా. అబ్బా
ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఎందుకేంటి జనని? చెయ్యి కాలింది. తులసి మీద అరుస్తావెందుకు? తన తప్పేం లేదు, నేనే చూసుకోలేదు. నీ చెయ్యి కాలిందన్న టెన్షన్లో అలా అన్నానని తులసి అర్థం చేసుకుంటుంది. సార్ ఇదిగోండి సార్. సార్